ఉదయం 11 గంటలు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా చేను కోతున్నా. ఎందుకంటే పత్తితులు మొలిచినాయి కదా, ఆ పత్తి దాంట్లో కొంచెం గడ్డి ఉంది. ఆ గడ్డిలో కలుస్తామని అమ్మమ్మ కూలీలు వేయలు. ఇప్పుడు అమ్మమ్మలు కలిస్తే నేను ఆ గడ్డి ఎత్తేయాలి. కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు కాలేజ్ బంద్ చేసి చేను కోతున్నా. అక్కడ అమ్మమ్మ వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు వాళ్ళు కలిసిందంట, నేను గడ్డి ఎత్తి పడేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇగో దీన్నే గడ్డి ఎత్తేసుడు అంటారు, చూడండి. మ్యూజిక్. మధ్యాహ్నం 1:30 గడ్డి ఎత్తేసుడు అయిపోయినాక ఎందుకు ఖాళీగా ఉండడం అని పోయి పండుకున్నాక అట్లా నిద్ర వచ్చింది. సడన్గా లేదు చూసేట్టుకల్లా అమ్మమ్మ వాళ్ళు అక్కడ కలుస్తారు. వాళ్ళు ఇంకా అంత దూరం ఉన్నారు కదా, చూసుకుందాంలే అని మళ్ళా వండుకున్నా. సడన్గా లేచి చూసేట్టుకల్లా అమ్మమ్మ వాళ్ళు అంత దూరం పోయి కలిసిర్రు. నీ అమ్మ ఇల్లేండా బాబు, ఇంతగానం స్పీడ్ కలుస్తారు అని మెల్లగా లేచి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే పోయినా. నాకు అనిపించింది చూద్దాం మనం కూడా ఒకసారి కలిసి ట్రై చేద్దాం ఎట్లుంటుందని. ఇక మెల్లగా కలవర పట్టుకొని చూస్తున్నా, అది మనకు వస్తలేదు. ఎట్లనో ఇక కలవర తీసుకొని అయితే ఎట్లనో ఇక గీక్తున్నా. ఎట్లనో గీక్తున్నా. కొంచెం సేపు అయ్యాక చేతు గుంజుతుంది. ఇక ఎందుకురా భయ్ మళ్ళీ చేతి అవుతుందా అని ఇక అట్లనే కలవర తీసుకొని ఇక అట్లా మెల్లగా గీకేస్తున్నా. ఎందుకు తీసుకున్నారా బాబు అనిపించింది. కొద్దిసేపు కలిసినాక యాస్ట్ వచ్చి కలవబుద్ధి కాలేదు. కలవరాడ పడేసి చేతులు చూసుకుంటే ఎట్లా అయిపోయినాయి మొత్తం, అగో ఎర్రగా అయిపోయినాయి. ఎంత మంచిగా ఉన్న చేతులు, అయ్యో ఎర్రగా అయిపోయినాయి. కలిసే బదులు ఈ గడ్డి ఎత్తేసిన నయం ఉందని మళ్ళా గడ్డి అయితే నీకు వచ్చిన. కలుసుడు కంటే ఈ పనే బాగుంది కదా. నాకైతే గడ్డి ఎత్తేసి దమ్మొచ్చిపోయింది. ఇగో చేతులు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయినాయో ఎర్రగా. జరిగిపోయింది పని అయితే. అయిపోయింది ఈరోజు అయితే చేను పని కంప్లీట్.